బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడి ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. 80 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ ఆదేశాలు జారీ చేసింది. సంతోష్ శాండ్ గ్రానైట్ వ్యాపారం ద్వారా 300 కోట్ల రూపాయల పైచీలకు అక్రమ మైనింగ్ చేసినట్లు ఈడీ గుర్తించింది. ఇక జీవీఆర్ ఎంటర్ప్రైజెస్ అక్రమ మైనింగ్ పాల్పడ్డట్టు గుర్తించిన ఈడీ గూడెం మధుసూదన్ రెడ్డితో పాటు విక్రమ్ రెడ్డి ఆస్తులను అటాచ్ చేసింది. ఇదే అంశంపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, ఏదైతే అక్రమ మైనింగ్కి సంబంధించి గ్రానైట్ వ్యాపారం ద్వారా భారీ అక్రమాలు జరిగినట్లుగా తెలుస్తా ఉంది, దీనిపైన పూర్తి అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ వెంకట్. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు ఆస్తులను అయితే ప్రస్తుతం ఈడీ అధికారులు అయితే అటాచ్ చేశారు. ముఖ్యంగా 80 కోట్లు ఆస్తులను అటాచ్ చేస్తూ కూడా ఈడీ ఆదేశాలు అయితే జారీ చేసింది. సంతోష్ శాండ్ అలాగే గ్రనైట్ వ్యాపారాల ద్వారా భారీ అక్రమాలకు పాల్పడినట్లు గతంలో ఈడీ అధికారులు గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు ఇంట్లోనే అలాగే ఆఫీసుల్లో కూడా సోదాలు అయితే నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఏదైతే మహిపాల్ రెడ్డికి సంబంధించిన సోదరుడు ఆస్తులు అటాచ్ చేస్తూ కూడా ఈడీ ఆదేశాలు అయితే జారీ చేసి 300 కోట్లు ఏదైతే పైచీలకు అక్రమ మైనింగ్ చేసినట్లయితే ఈడీ గుర్తించింది. అంటే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు ఏదైతే గతంలో ఈ మైనింగ్ కి సంబంధించి చాలా అక్రమాలు పాల్పడినట్లు కూడా ఈడీ అధికారులు అయితే గుర్తించారు. అలాగే దానికి సంబంధించి అంటే మనీ లాండరింగ్ కింద కేసు నమోదైనప్పటికీ కూడా ఏదైతే ఈ సోదాలు అయితే నిర్వహించారు గతంలోనే, ఇప్పుడు తాజాగా ఈ ఆస్తులు కూడా అటాచ్ చేశారు. గూడెం మధుసూదన్ రెడ్డి అలాగే విక్రమ్ రెడ్డి ఆస్తులు కూడా ప్రస్తుతం అటాచ్ చేసినట్టు తెలుస్తుంది. జీవీఆర్ ఎంటర్ప్రైజెస్ ద్వారా అక్రమ మైనింగ్ పాల్పడినట్లు కూడా గుర్తించారు. అంటే ఈ జీవీఆర్ ఏదైతే ఎంటర్ప్రైజెస్ ద్వారా కొన్ని అక్రమ మైనింగ్ లైసెన్సులు తీసుకొని దాని ద్వారా ఈ మైనింగ్ చేయడంతో కూడా భారీ ఎత్తున లాభపడినట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు ఈడీ అధికారులు గతంలో ఏదైతే మధుసూదన్ రెడ్డి అలాగే విక్రమ్ రెడ్డిల ఇల్లు ఆస్తులు అలాగే దానికి సంబంధించిన ఆఫీసులు అలాగే ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులకు సంబంధించి అన్ని ఇళ్లలో కూడా సోదాలు అయితే చేశారు. తాజాగా ఇప్పుడు అటాచ్ అంటే ఈ ఆస్తులన్నీ అటాచ్ చేస్తూ కూడా ఈడీ అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లయితే తెలుస్తుంది. వెంకట్, మహిపాల్ రెడ్డిని విచారించిన దానికి సంబంధించి అప్డేట్ ఏమైనా ఉందా? ఆయన ఏమన్నా మాట్లాడడం జరిగిందా? ప్రస్తుతానికి ఏదైతే ఈడీ అధికారులు ఇంకా ఆస్తులు అటాచ్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా మహిపాల్ రెడ్డి మాత్రం ఇంకా ఏ విధంగా స్పందించలేదు. గతంలో బీఆర్ఎస్ లో ఉన్న సమయంలో కూడా అతను అధికారం అడ్డు పెట్టుకొని అతని సోదరుడు అనేక రకాలుగా ఇటు మైనింగ్ బిజినెస్ చేసినట్లు కూడా గతంలో చాలా ఆరోపణలు అయితే వచ్చినాయి. కానీ ఏదైతే ప్రస్తుతం గతంలో జరిగినప్పుడు ఈడీ అధికారులు సోదాలు చేసినారు కూడా ఎటువంటి రెస్పాన్స్ అయితే రాలేదు. ప్రస్తుతం ఈ ఆస్తుల అటాచ్మెంట్ అంటే ఈ ఆస్తులు కేవలం మధుసూదన్ రెడ్డి అలాగే విక్రమ్ రెడ్డి ఆస్తులు అటాచ్ చేశారు కాబట్టి ప్రస్తుతం ఏదైతే దానికి సంబంధించి ఇంకా ఆయన మీడియాకు పూర్వంగా అయితే ఇంకా ఏమీ స్పందించలేదు. వెంకట్, ఓకే రైట్ కుమార్, థ్యాంక్ యూ.